హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ రసం చూస్తున్నామండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా టేస్ట్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా చిన్న కుక్కర్ తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి వెలిగించుకొని ఒక చిన్న బీట్రూట్ తరిగి ముక్కలు వేసుకున్నానండి. ఒక క్యారెట్ లేదా 2 క్యారెట్లైనా వేసుకోండి, పర్లేదు. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క అలాగే వేసేసుకున్నానండి. ఇవి ఉడుకుతాయి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలే వేసేసుకోవచ్చు. టమాటాలు మాత్రం నాటు టమాటాలు తీసుకొని 2 వేసుకున్నానండి. మీ దగ్గర నాటు టమాటాలు లేకపోతే ఇవైనా పర్లేదు. ఒక క్యాప్సికమ్ ముక్కలుగా తరిగి వేసుకొని చిన్న ముక్క చింతపండు, అది మీ ఇష్టం అండి, ఆప్షన్. ఇష్టం పుల్లగా తినడం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే పర్లేదు, కానీ చిన్న ముక్క వేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అన్నీ వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేసేయండి. ఎంతండి, 2 విజిల్స్. అన్ని వెజిటబుల్స్ కదా, త్వరగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ రాగానే తీసేసి, చూసారా అంత అన్నీ ఉడికిపోయినాయి కదా, కొద్దిసేపు చల్లారనిద్దామండి. ఒక 5 నిమిషాల పాటు వదిలేసేసి చల్లగా అయిన తర్వాత దాంట్లో నీళ్లు పారిపోయిద్దండి, మనం మిక్సీకి తిప్పుకోవడానికి వాడుకోండి. చక్కగా వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఇష్టం ఉన్న వాళ్ళు పల్పుతో అలాగే తిరగమాతలు వేసుకోండి, లేని వాళ్ళు ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి. పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి లేదంటే వద్దనుకుంటే మీరు నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకొని తిరగమాత అనమాట. ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఆవాలు అన్నీ చిటపట్లాడంగానే ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి అండి. మీరు లేదు ఇవన్నీ కాదు చారు పొడి వేసుకుంటా అంటే రసం పౌడర్ ఇంట్లో ఉంటే ఒక స్పూన్ రసం పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. అది మీ చాయిస్ అనమాట, ఎలా అయినా పర్లేదు. వాటిని వేసేసి ఒక్క అర సెకండ్ అలా వేయించేసేసి నెయ్యిలో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా జ్యూస్, దాన్ని అలాగే దాంట్లో పోసేసుకుందామండి. చెప్పాను కదా, మీకు పల్పుగా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, పల్పుగా వద్దనుకుంటే దాన్ని స్ట్రెయిన్ చేసేసి బాగా వడకట్టేసేసి ఆ పల్పు తీసేసి దాని వాటర్ మాత్రం వేసుకోండి. బీట్రూట్ కలర్ ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు బీట్రూట్ని తీసేయండి, పర్వాలేదు. మీకు ఏ వెజిటబుల్స్ వేసుకోవాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఎంతో మంచిది ఆరోగ్యానికి, చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఒక అర స్పూను షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి, జస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అంతే, టేస్ట్ బ్యాలెన్స్కి. లేని వాళ్ళు కూడా వదిలేసేయచ్చు, బీట్రూట్ ఉంది కాబట్టి లైట్ స్వీట్నెస్ ఉంటుంది, అది మీ ఇష్టం. చక్కగా అన్నీ కలిపి 1 నిమిషం పాటు బాయిల్ చేసుకుందామండి. అన్నీ బాయిల్ అయిన తర్వాత కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాం, కొద్ది కరివేపాకు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చలికాలంలో వేడివేడిగా తాగండి, పిల్లలకి పట్టండి. హిమోగ్లోబిన్ బాగా వస్తుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.